భగవద్గీత 4వ అధ్యాయము 10వ శ్లోకము పార్ట్ 1. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీత ముక్తులై, రాగ ఆసక్తి నుండి, భయము నుండి, క్రోధాః కోపము నుండి, మత్మయ సంపూర్ణముగా నాయందే, మాం ఉపాశ్రితాః నన్నాశ్రయించినట్టియు, బహవః పలువురు, జ్ఞాన తపస జ్ఞానము తపస్సుచే, పూతాః పవిత్రులై, మద్భావం నాయడ దివ్య ప్రేమను, ఆగతాః పొందిరి. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నాయడ దివ్య ప్రేమను పొందగలిగిరి. భాష్యము. పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వానికి పరతత్వము యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకొనుట అసాధ్యము. దేహాత్మ భావనయందు మునిగిన జనులు సాధారణముగా భౌతికత్వమునందే మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై ఉన్నదో అవగతము చేసుకొనుట అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టి, జ్ఞానానంద రూపమైనట్టి, ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపజాలరు. భౌతిక భావనయందు దేహము నశించునదై అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవరైనను తెలిపినప్పుడు సాధారణంగా సామాన్య జనులు అట్టి భావననే మనస్సులో ఊహించుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము నిలిచి ఉండునను భావన వారికి గొప్ప భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవితం అన్నది వ్యక్తిగతము మరియు సాకారమని తెలిపినప్పుడు మరల రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యమునందు లీనమగుటనే వాంఛించుచుందురు. సాధారణముగా అట్టివారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి యందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వం అనున్నది లేకుండా బ్రహ్మములో లీనమగుటే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి అయి ఉన్నది.